ఏదన్నా ఒక సమస్య లేదా ఒక వ్యాధి ఇది పూర్తిగా తగ్గాలంటే సంప్రాప్తి విఘటన జరగాలి అంటుంది ఆయుర్వేదం. సంప్రాప్తి అంటే కాజ్, విఘటనం అంటే రివర్స్ చేయటం. అంటే చాలామంది ఈ అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు, దానికి ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఒక అలవాటునే మీరు ట్రీట్మెంట్ కింద చేసుకున్నారనుకోండి, అది తిరుగులేని విధంగా పనిచేస్తుంది. ఇంతకీ బరువు తగ్గించేటువంటి అలవాట్లు ఏమిటి? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కొన్ని అలవాట్లతోటి చాలా సులువుగా బరువు తగ్గొచ్చు. వీటిని మీరు తెలుసుకున్నారనుకోండి, ఇక మీకు ఎఫర్ట్లెస్ వెయిట్ లాస్ అంటారే, అంటే ప్రత్యేకంగా కష్టపడుతున్నాం అన్న ఫీలింగ్ లేకుండా హ్యాపీగా తగ్గొచ్చు. ఇంతకీ ఏమిటివి వరుసగా తెలుసుకుందాం. అనేక సమస్యలకు అతి ముఖ్యమైన కారణం అధ్యసనం, అంటే అవసరం లేకుండా తినటం. కాబట్టి మీరు ఫుడ్ని ఎంచుకునేటప్పుడు, తినేటప్పుడు తక్కువ ఎంచుకోవాలి, తక్కువగా తినాలి. అంటే చిన్న ప్లేట్లో తినాలి, చిన్న స్పూన్తో తినాలి, చిన్న ప్యాకెట్లో ఫుడ్ని తింటూ ఉండాలి. ఇలాగ ప్రతిదీ కూడా తక్కువ తీసుకుంటూ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఇంటేక్ అనేది తగ్గుతుంది. అంటే బరువు అదుపులో ఉండటానికి ఆహారాన్ని చాలా వీలైనంత లోయెస్ట్ పాసిబుల్ డోస్లో, తక్కువ మోతాదులో తీసుకుంటూ ఉండాలి. అతిగా ఆహారాన్ని తిన్నారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? అధ్యసనం, అంటే బరువు పెరుగుతారు. కాబట్టి అతిగా ఆహారాన్ని తీసుకోవటం మానుకుంటే సునాయాసంగా మీరు బరువు తగ్గుతారు. మీ పోర్షన్, అంటే మీ ఆ సైజ్ అనేది అలాగా మీరు డిసైడ్ చేసుకొని తీసుకుంటూ ఉండాలి. ఇక అతి ముఖ్యమైనది ఏమిటంటే, చాలామందికి ఈ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ మీద అంతగా అవగాహన ఉండదు. ప్రధానంగా మాంసేన వర్ధతి అంటుంది ఆయుర్వేదం. అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక కొవ్వు తిన్నారనుకోండి, కొవ్వు పెరుగుతుంది. అదే మీరు ఏదన్నా ప్రోటీన్ సంబంధ పదార్థం తిన్నారనుకోండి, మజిల్ పెరుగుతుంది కానీ కొవ్వు పెరగదు. మజిల్ పెరిగితే మీరు అంతగా లావు అవ్వరు. కాబట్టి ప్రోటీన్ సంబంధమైన ఆహారాలు బాగా తీసుకుంటూ ఉండాలి మీరు బరువు తగ్గాలనుకుంటే. ఇది ఒక మీరు అలవాటు కింద చేసుకోవాలి. ప్రోటీన్ ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు ఏమిటి? ఉదాహరణకు మీరు ఉదయం టిఫిన్ తిందాం అనుకున్నారు, కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థాలు అయినటువంటి ఇడ్లీ ఇలాంటి వాటి బదులుగా ప్రోటీన్ సంబంధమైన పదార్థం అంటే పెసరట్టు ఇలాంటివి తిన్నారనుకోండి, దాంట్లో పిండి పదార్థం అంతగా ఉండదు కాబట్టి ఈజీగా బరువు తగ్గుతారు. కాబట్టి ఇలాంటి ప్రోటీన్ పదార్థాలు, ఉదాహరణకు ఏదైనా సరే ఈ డ్రై ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివి తీపి లేకుండా ఉండేవి, వీటిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. వీటిని తీసుకోవటం వల్ల ఎక్కువసేపు ఆకలి ఎక్కువ వేయదు కాబట్టి బరువు ఈజీగా తగ్గుతారు. దీనికి హెల్ప్ చేస్తుంది ఇది. అతి ముఖ్యమైనది నీళ్లు అనేక వ్యాధులకి ఒక ఔషధం కింద పనిచేస్తుంది. అయితే ఇక్కడ అతి ముఖ్యమైనది ఏంటంటే, భోజనానికి ఒక అరగంట ముందు ఒక పెద్ద గ్లాస్ నీళ్లు తాగండి. దీనివల్ల కడుపు నిండుగా ఉంటుంది, అలాగే ఆకలి వేయదు, అలాగే ఎక్కువ తినాలి అని అనిపించదు. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే మైండ్ఫుల్ ఈటింగ్, అంటే ఆలోచించి తినాలి. చాలామంది అన్యమనస్కంగా తింటారు, దీంతో బరువు పెరిగిపోతూ ఉంటారు. ఏదో ఆలోచిస్తూ, ఫోన్ మాట్లాడుతూ, టీవీ చూస్తూ, ఏదన్నా మనసుని వేరే వాటి మీదకి మలిచి అప్పుడు తింటూ ఉంటారు. దాంతో తెలియకుండా తినేస్తూ ఉంటారు. కానీ ప్రతి ముద్దని మీరు తింటున్నాను అనుకొని తినాలి. దీన్ని మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. ఆటోమేటిక్గా మీ మనస్సు, మీ మైండ్, తర్వాత మీ బ్రెయిన్ ఇవన్నీ కూడా సిగ్నల్స్ పంపుతూ ఉంటుంది. అప్పుడు మీరు ఎక్కువ తింటున్నారన్న సంగతి మీకు స్ఫురణకు వస్తుంది. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి టెక్నిక్, ఇది ఆలోచించి తినటం అనేది. ఉదాహరణకు ఈరోజు పొద్దున మీరు ఎన్ని ముద్దలు తిన్నారని నేను అడిగాను అనుకోండి, మీరు చెప్పలేరు. అంటే ఎన్ని ముద్దలు తిన్నారన్నది మీకు ఐడియా ఉండదు. కానీ ఐడియా ఉంచుకొని తిన్నారనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఆ తిండి మీద కంట్రోల్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మీరు బరువు తగ్గుతారు. కాబట్టి ఆలోచించి తినటం వల్ల బరువు అదుపులో ఉంటుంది, అలాగే తక్కువ క్యాలరీలు మీ శరీరానికి చేరతాయి. అతి ముఖ్యమైనది ఈ పంచదార కలిగినటువంటి, స్వీట్లు కలిగినటువంటి పానీయాలు. చాలామంది పానీయాలని అది ఆహారం అనుకోరు. ఏముందిలే తాగేసానులే అనుకుంటారు. ఉదాహరణకు చాలామంది ఈ సాఫ్ట్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు, కోలా డ్రింక్స్ తాగుతూ ఉంటారు. షుగర్ ఎక్కువ ఉంటుంది దీంట్లో, మామూలు కంటే ఎక్కువ స్థాయిలో ఉంటుంది. దీంతో క్యాలరీలు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఏదన్నా మీకు చల్లగా తాగాలి, లేకపోతే ఆ దప్పిక తీర్చుకోవడానికి తాగాలనుకోండి, సోడా లాంటిది తాగండి. అంతేగాని కోలా డ్రింక్స్ తీయగా ఉండేవి తాకండి. ఎందుకంటే వీటితోటి బరువు పెరుగుతారు. కాబట్టి వీటికి దూరంగా ఉండండి.
అతి ముఖ్యమైనది ప్లానింగ్ అండి. అంటే ఏం తినాలనుకుంటున్నారు, ఎలా తినాలనుకుంటున్నారు అనేది ప్లాన్ చేసుకొని తినాలి. ఇప్పుడు మనం ఒక క్లాస్లో, ఒక స్కూల్లో ఒక డే ఉందనుకోండి. ఫస్ట్ పీరియడ్ ఏమిటి, సెకండ్ పీరియడ్ ఏమిటి అంటే ప్లానింగ్ ఉంటుంది. దాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు వస్తారు, చెప్పుకుంటూ పోతారు. అన్ప్లాన్డ్గా ఉందనుకోండి, అన్ని సబ్జెక్టులు కవర్ అవ్వవు కదా. ఇక్కడ కూడా అంతే, ఆహారాన్ని ప్లాన్ చేసుకొని తినాలి. ఆహారం తినే ముందు ప్లాన్ తప్పనిసరిగా వేసుకోండి. అంటే వీటిలో ఎన్ని క్యాలరీలు ఉన్నాయి అనేది అర్థం చేసుకోవాలి. అలాగే పోషకాహారం తీసుకుంటూ ఉండాలి. ఫ్యాట్ ఎక్కువ ఉండేటువంటి వాటిని తీసుకోకూడదు. ఇలా ప్లానింగ్ అనేది చాలా ముఖ్యం. జస్ట్ లైక్ దట్, ఏదో మీరు ఒక షాపింగ్కి వెళ్ళి అక్కడ ఏదో కనపడింది తినాలి, తినేస్తారు. అలా కాకుండా ఇది తినాలి అనుకొని ప్లాన్ చేసుకొని తినాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు కంట్రోల్ వచ్చేస్తుంది. అతి ముఖ్యమైనది ఏమిటంటే క్యాలరీలు తక్కువ ఉండే వాటిని ఎంచుకొని తినండి. ఇప్పుడు మీరు ఏదైనా ఫ్రూట్ తినాలనుకున్నారు, ఇది తినొచ్చా డాక్టర్ గారు, ఇది తినొచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు బరువు తగ్గటం గురించి. ఇటు సింపుల్గా ఈ క్యాలరీస్ని మీరు కౌంట్ చేసుకోవాలి. అంటే ఈ క్యాలరీలు తక్కువ ఉండేటువంటి ఆహారాన్ని మీరు తీసుకోవాలి. ఈ రోజులలో అన్ని చోట్ల మీకు లిస్టులు లభిస్తున్నాయి. అంటే ఇండియన్ ఫ్రూట్స్ విత్ క్యాలరీస్, అలాగే ఇండియన్ స్వీట్స్ విత్ క్యాలరీస్, ఇలాగా ప్రతిదీ ఇండియన్ టిఫిన్స్ విత్ క్యాలరీస్, ఇలా మీరు కొడితే లిస్టులు వస్తాయి. తక్కువ క్యాలరీలు ఉండే వాటిని ఎంచుకోవాలి. కూరగాయలు, సూప్స్ ఇలాంటి వాటిని ఎక్కువ తీసుకోండి. వీటితోటి ఏమవుతుందంటే కడుపు నిండుతుంది, అదే సమయంలో బరువు పెరగకుండా ఉంటారు. అతి ముఖ్యమైనది ఫుడ్స్, ప్రాసెస్ చేసినటువంటి ఫుడ్స్ని, తయారుగా ఉండేటువంటి ఫుడ్స్ని ఎప్పుడు తీసుకోకూడదు. ఎందుకంటే వాటిని నిల్వ ఉంచడానికి కొన్ని పదార్థాలు కలుపుతారు. అలాగే రుచి కోసం, మిమ్మల్ని అడిక్ట్ చేయడం కోసం పంచదార కలుపుతారు. కాబట్టి ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్లో షుగర్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, క్యాలరీలు ఎక్కువ ఉంటాయి. వీటిని తీసుకుంటే బరువు పెరిగే రిస్క్ ఉంటుంది. అందుకే వీటికి దూరంగా ఉండండి. అతి ముఖ్యమైనది ఫైబర్, పీచు పదార్థం. మనకి రోజుకి 30 గ్రాముల పీచు అనేది అవసరం. కాబట్టి దీన్ని డివైడెడ్గా తీసుకుంటూ ఉండాలి. ఫైబర్ ఎక్కువ ఉండేటువంటి కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు ఇలాంటివి బాగా తీసుకుంటూ ఉండండి. దీంతో కడుపు నిండుతుంది, ఆకలి వేయదు, ఎక్కువ తినకుండా ఉంటారు. ఇలాగే ఈ అలవాట్ల ద్వారా మీరు బరువు తగ్గవచ్చు ఈజీగా. ఆ తర్వాత మీరు మరీ ఓవర్ వెయిట్ ఉంటే, మార్బిడ్ ఒబేసిటీ ఉంటే అది ఏమన్నా హార్మోన్ ప్రాబ్లమా, లేకపోతే ఇంకా ఇతర అంశాలు ఏమన్నా కంట్రిబ్యూట్ చేస్తాయని చూసి మీకు బట్టి ప్రత్యేకమైన కొన్ని ఔషధాలు ఉంటాయి, వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే, ఈ వీడియో ఉపయోగపడిందని మీకు అనిపిస్తే, లేదా ఉపయోగపడుతుందని మీరు భావిస్తే, అప్పుడు ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.